హలో అండి. ఈరోజు ఈ వీడియోలో యూట్యూబ్ షార్ట్స్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలో నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా చెప్తానండి. జనరల్లీ మీ అందరూ యూట్యూబ్ షార్ట్స్‌ని అయితే అప్‌లోడ్ చేస్తుంటారు. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే గనక వ్యూ యూట్యూబ్ షార్ట్స్‌ని డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసేస్తూ ఉంటారనమాట. అంటే పబ్లిష్ చేసేస్తుంటారు. ఇలా చేస్తే గనక మనకి వ్యూస్ అయితే రావండి. రీచ్ కూడా చాలా తక్కువెళ్తుంది. సో, మనకి ఒక 300, 500 లేదా 1,000 వరకు వ్యూస్ వచ్చి అక్కడి నుంచి వ్యూస్ అయితే ఆగిపోతాయన్నమాట. సో, నేను చెప్పే ఈ ట్రిక్‌ని ఫాలో అవుతూ మీరు షార్ట్స్‌ని అప్‌లోడ్ చేస్తే గనక తప్పకుండా మీకు వ్యూస్ అయితే ఎక్కువొస్తాయండి. సో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా మీరు వ్యూస్ రావాలి అంటే గనక ఈ మెథడ్‌ని ఫాలో అవ్వండి. సో, ఇప్పుడైతే స్క్రీన్ రికార్డింగ్ ద్వారా నేను వీడియోనైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా నా వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో, ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో, ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చూపిస్తున్నానండి. జనరల్లీ అందరూ యూట్యూబ్ ఓపెన్ చేసి ప్లస్ అన్న సింబల్‌ని క్లిక్ చేసి, దాని తర్వాత మనం షార్ట్స్ అయితే గనక షార్ట్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసుకొని, మనం ఏదైతే వీడియో కావాలనుకుంటున్నామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ అని చెప్తే మనకి ప్రాసెసింగ్ అవుతుంది. ప్రాసెసింగ్ అయిన తర్వాత మీరు మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా పెట్టేయాలనుకుంటే ఇలాగే పోస్ట్ చేసి, మనం టైటిల్ ఇచ్చేసి పబ్లిక్‌లోనే మనం వీడియోనైతే పోస్ట్ చేసేస్తామండి. ఈ విధంగా పోస్ట్ చేస్తే గనక మనకి వ్యూస్ అయితే అస్సలు రావు. సో, ఎప్పుడు కూడా ఈ విధంగా అయితే వీడియోనైతే అప్‌లోడ్ చేయకండి. ఇలా చేస్తే గనక మీకు సర్టెన్ టైమ్ వరకు వ్యూస్ వచ్చి తర్వాత ఆగిపోతాయి. సో, ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయండి. సో, యూట్యూబ్‌లోకి వెళ్ళి ప్లస్ అన్న ఆ ఆప్షన్‌ని క్లిక్ చేసి షార్ట్స్‌లోకి వెళ్ళి మీరు ఏదైతే వీడియోని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని, సో, తర్వాత మనకి ప్రాసెసింగ్ అవుతుంది. డన్ అని చెప్తే ప్రాసెసింగ్ అవుతుందనమాట. సో, ఈ విధంగా ప్రాసెసింగ్ అయిన తర్వాత మనం ఆహ్, నెక్స్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి, తర్వాత మనం ఏదైనా మ్యూజిక్‌ని ఏమైనా యాడ్ చేయాలనుకుంటే, ఇక్కడ నుంచి మ్యూజిక్‌ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే గనక డైరెక్ట్‌గా మీ వాయిస్ ఓవరే ఇచ్చుకోవచ్చు. అండ్ మనం యూట్యూబ్ షార్ట్స్‌లో అయితే డెఫినైట్‌లీ యూట్యూబ్ యొక్క టూల్స్ అయితే యూజ్ చేయాలండి. ఇక్కడ నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. ఏదో ఒక టెక్స్ట్ యాడ్ చేసుకొని, దానికి డిఫరెంట్ స్టైల్స్ ఇచ్చి, సో, టుడేస్ వెదర్ అని చెప్పేసి నేను ఇక్కడ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకొని, దాన్ని సెంటర్‌లో అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ఈ విధంగా టూల్స్ యూజ్ చేయడం వల్ల మనం యూట్యూబ్ అయితే రీచ్ వెళ్ళడానికి ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో, అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే థంబ్‌నెయిల్ మనం ఇందులోనే సెలెక్ట్ చేసుకుంటాము. అక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేసి మీకు ఏ పిక్చర్ అయితే థంబ్‌నెయిల్‌లో కావాలనుకుంటున్నారో దాన్ని పర్టిక్యులర్‌గా సెలెక్ట్ చేసుకోండి. సో, బ్లర్ లేకుండా నీట్‌గా ఉన్న ఏదైతే పిక్చర్ ఉందో దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టైటిల్ అయితే ఈ వీడియోలో ఇవ్వట్లేదండి. టైటిల్ ఇవ్వకుండానే మనం డైరెక్ట్‌గా అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందు దీన్ని అన్‌లిస్ట్‌లో పెట్టుకొని వీడియోని అయితే అప్‌లోడ్ చేయాలి. డైరెక్ట్‌గా పబ్లిక్‌లో పెట్టి మనం అప్‌లోడ్ అయితే చేయకూడదండి. అండ్ ఇక్కడ మనకి చూస్తే యెస్ ఇట్స్ మేడ్ ఫర్ కిడ్సా? నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అంటే నో ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి మనం అప్‌లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత మనం యూట్యూబ్ స్టూడియో యొక్క యాప్ ఉంటుంది కదండీ! ఆ యాప్‌ని ఓపెన్ చేసి కంటెంట్‌లోకెళ్ళి షార్ట్స్‌లోకి వెళ్ళాలి. షార్ట్స్‌లోకెళ్ళిన తర్వాత మనం ఏదైతే వీడియోని అప్‌లోడ్ చేసామో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని అక్కడ పెన్సిల్ మార్క్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మనం ఇంతకుముందు టైటిల్ అయితే ఇవ్వలేదు కదా! ఇప్పుడైతే టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ నేను టుడేస్ వెదర్ ఇన్ మై సిటీ అని చెప్పేసి టైటిల్ అయితే ఇస్తున్నాను. ఇది షార్ట్స్‌కి సంబంధించిన వీడియో కాబట్టి మీరు కావాలంటే ఒక హ్యాష్ ట్యాగ్ ఇవ్వచ్చు. హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ అని కూడా ఏదైనా ఇవ్వచ్చు. లేదు అనుకున్నా పర్లేదు. కానీ ఇస్తే బావుంటుంది. ఇలా హ్యాష్ ట్యాగ్ షార్ట్స్ అని చెప్పి నేను టైటిల్ అయితే ఇస్తున్నాను. మనం షార్ట్స్‌కి గాని ఏ వీడియోకైనా సరే టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సేమ్ నేను ఏదైతే టైటిల్‌లో ఇచ్చానో అదే టెక్స్ట్‌ని డిస్క్రిప్షన్‌లో కూడా ఇచ్చి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే అప్లై చేస్తున్నానండి. అంటే మనకు టైటిల్ రిలేటెడ్‌గా హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. మీకు తెలియకపోతే గనక గూగుల్ ఓపెన్ చేసి ఎస్ఈఓ టూల్స్ అని చెప్పి క్లిక్ చేస్తే కనుక దాంట్లో మనకి టైటిల్ కొడితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ అయితే వస్తాయి. దాన్ని బట్టి మీరు ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హ్యాష్ ట్యాగ్స్‌ని యాడ్ చేసిన తర్వాత మనం బ్యాక్‌కి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇక్కడ ఏమైనా మీరు ప్లేలిస్ట్‌లో పెట్టాలనుకుంటే మీ ప్లేలిస్ట్‌లో పెట్టుకున్న తర్వాత ట్యాగ్స్‌లోకెళ్ళి మీరు ట్యాగ్స్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ట్యాగ్స్ తెలియకపోతే గనక నేను చెప్పినట్టుగా ఎస్ఈఓ టూల్స్‌లోకెళ్ళి మనం ట్యాగ్స్ కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చు. సో, మీ రిలేటెడ్ కంటెంట్‌ని బట్టి ట్యాగ్స్ అయితే యాడ్ చేసుకోవాల్టుంది. అలాగే ఇక్కడ కేటగిరీ ఉంటుందండి. ఒకవేళ మీది కుకింగ్ ఛానెల్ అయితే గనక హౌ టు స్టైల్ అని లేదంటే గనక ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానెల్
చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అని చెప్పి మీ కేటగిరీస్‌ని మేము మెన్షన్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫైనల్లీ వీడియోనైతే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వీడియోని అప్‌లోడ్ చేస్తే గనుక డెఫినెట్‌లీ మీకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయండి. సో, మీకు ఈ వీడియో అర్థమైందే అనుకుంటున్నా. అర్థమైతే గనుక నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అన్నీ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ మీరు ఈ వీడియోనైతే పోస్ట్ చేసేయండి. మీకైతే వ్యూస్ అయితే వస్తాయి.